వైసీపీ ఇంకా మారడం లేదు. ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తూ మంత్రి నారా లోకేష్ పైన దుష్ప్రచారం చేయాలని చూస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో ఆ పార్టీ పత్రికల్లో లోకేష్ టార్గెట్గా తప్పుడు కథనాలను వండి వారిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చాక లోకేష్ మొత్తం 77 సార్లు ప్రత్యేక విమానంలో ప్రయాణించారని, ఇందుకోసం భారీగా ఖర్చు చేశారని తప్పుడు కథనాలను ప్రచురించింది. ఈ క్రమంలో సురేష్ బాబు సమాచారం హక్కు చట్టం కింద లోకేష్ ప్రయాణాలకు సంబంధించిన వివరాలు కోరారు. దీనికి స్పందిస్తూ ఆయా శాఖ మంత్రి లోకేష్ పర్యటనలు ప్రభుత్వం సొమ్ము ఏమాత్రము వాడలేదని స్పష్టం చేశాయి. ఇందులో ఒకటి కూడా వ్యక్తిగత పర్యటన లేదని, అయినప్పటికీ ఈ పర్యటనకు సొంత సొమ్మును మంత్రిగా వెచ్చించినట్టుగా తెలిపింది. జగన్ మాత్రం 2019-24 వరకు ఏ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా అత్యధికంగా ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఇందుకోసం జగన్ రికార్డ్ స్థాయిలో ఏ ముఖ్యమంత్రి కూడా ఖర్చు పెట్టినంత విధంగా 222 కోట్లను ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. ఇటీవల జగన్ నాంపల్లి కోర్టుకు హాజరైనందుకు వచ్చిన స్పెషల్ ఫ్లైట్ ఒక్క రోజు కోసం ₹1 కోటి ఖర్చు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నారా లోకేష్ ను వైసీపీ టార్గెట్ చేసి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అయ్యింది. జగన్ 5 ఏళ్లలో 222 కోట్ల ప్రజాధనాన్ని తన విమాన ప్రయాణాల కోసం వాడారంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు.